ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగలు చేద్దాము ప్రసాదం కోసము. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్ ఈరోజు నేను వినాయక చవితి కోసం అని కింద వినాయకుడు కూర్చోబెట్టారండి. సో దానికోసం 1.5 kg శనగలు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. మార్నింగే మొత్తం సోక్ అయిపోయాయి, బాగా నానిపోయాయి. చూస్తున్నారు కదా. ఇవి కుక్కర్లో వేసుకుందామండి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇక్కడే ఒక 2 స్పూన్స్ వేస్తాను. అలాగే వాటర్ కూడా వేసుకుందాం. మొత్తం ఇది ఎంత మునుగుతుందో అంతే వేయాలంటే ఎక్కువ వేయొద్దు, మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. ఒక కుక్కర్లో సరిపోవట్లేదు, ఇంకో కుక్కర్లో కూడా పెట్టుకుంటాను. ఇవి ఇందులోకి పెట్టేశానండి. సేమ్ అండి, ఇంకో కుక్కర్లో కూడా వేసి పెట్టుకుందాం. ఒక దాంట్లో సరిపోవట్లేదని 2 కుక్కర్లు వాడుతున్నాను. ఇక్కడ కూడా ఉప్పు వేస్తాను. 1 స్పూనే వేసుకుందాం. ఇది కూడా వాటర్ వేస్తాను. ఇక్కడ మునిగి ఎంతవరకు పోసుకోవాలి వాటర్. మూత పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేశానండి. కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాము. 2 కుక్కర్లు పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. చెక్ చేద్దామండి ఉడికిందో లేదో అని. శనగలు చాలా బాగా ఉడికి చూడండి. వాటర్ అంతా తీసేస్తాను ఇప్పుడు ఇందులోంచి. ఇంకో మూకిట్ పెట్టేసుకున్నానండి. తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలా తక్కువ కావాలి దీనికి ఆయిల్. ఆయిల్ వేడిందండి. ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం. కారం కోసం అండి కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఎండుమిర్చి వేయచ్చు, కానీ అక్కడక్కడ తీసి పక్కన పెడతారనేసి ఇది వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. పసుపు వేస్తానండి. అలాగే వేసేస్తాను ఇప్పుడు. ఉప్పు నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదండి. ఇక్కడ కరివేపాకు వేయాలి, మర్చిపోయాను, వేయలేదు. మిక్స్ చేద్దామండి మొత్తం. కొద్దిగా అండి ఉప్పు స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిందండి, గిన్నెలోకి తీసేస్తాను. ఈరోజు నేను వినాయక చవితి ప్రసాదం కోసం చేస్తానండి శనగలు. మీరు అందరూ ఏం చేశారో తప్పకుండా కామెంట్లో రాయండి. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.